ఆయేషా మీరా హత్య కేసు 17 ఏళ్ల పాటు సాగి ఆగిన గాథ. న్యాయం కోసం ఇక పోరాడలేమంటూ బాధిత తల్లిదండ్రులు చేతులెత్తేసిన వ్యత. సేకరించిన సాక్ష్యాలు నేరస్తులను నిరూపించడానికి సరిపోవంటూ కోర్టు ముగించిన కథ. 2007లో విజయవాడలోని ఓ హాస్టల్ బాత్రూమ్ రక్తపు మడుగులో అర్ధనగ్నంగా ఆయేషా మీరా శవం దొరికింది. రాజకీయ అర్ధ అంగబలం వల్లనేమో అసలు నేరస్తులు తెర మీదకే రాలేదు. కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు దొరికిన ప్రతి అమాయకుడిని ఇదిగో ఇతడే నేరస్తుడంటూ చూపే ప్రయత్నం చేసింది. సత్యంబాబు అనే ఓ అమాయకుడిని ఏకంగా 8 ఏళ్ల పాటు జైలు ఊచలు లెక్కబెట్టించింది. ఆ తర్వాత కోర్టు సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ పోలీసుల అసహజ వైఖరికి జరిమానా కూడా విధించింది. ఆ తర్వాత ఈ కేసు 2017లో సిట్కు, 2019లో సిబిఐకు మారింది. 6 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ కొత్త సాక్ష్యాలు సేకరించలేమని, ఉన్న సాక్ష్యాలు నేరస్తులను నిరూపించడానికి సరిపోవని చెప్పింది. దీంతో కోర్టు ఈ కేసును మూసేసింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు ఈరోజు పత్రికల లోపలి పేజీల్లోకి మారింది. చట్టం ముందు అందరూ సమానం అనేది వట్టి మేడిపండు చందం. డబ్బు వెదజల్లితే హత్య చేసి దర్జాగా తప్పించుకోవచ్చనే కీచకుల జబ్బ సరుపులు, వారికి తోడ్పడే దుశ్శాసనాల వికటాట్టహాసాలు వ్యవస్థలను అవహేళన చేస్తున్నాయనడానికి సాక్ష్యాలు. క్రూరమైన దారుణానికి బలైపోయిన ఓ నిర్భాగ్యురాలికి న్యాయం చేయలేని చట్ట న్యాయ వ్యవస్థల తీర్పులు, తీర్మానాలు మా చెవుల రింగుమని మారు మోగేదాకా జై భారత్, జై ఇండియా అంటూ పాటలు పాడతాం, ఆటలు ఆడతాం. అదిగో అటు ఓసారి చెవుకు వినండి. ఎవరో ఎక్కడో సుగాలి ప్రీతి ఇంకా అలాంటి ఆడపిల్లల కేసుల్లో కూడా ఇదే జరుగుతుందని హేళనగా నవ్వుతూ చెబుతున్న మాటలు లీలగా వినిపించడం లేదు.